బాక్సర్ కవాసకి ఇంజన్ బోర్ ఫిట్టింగ్ ఇది అన్ని వన్లో ఒకటే ప్లాటినా ఇంజన్ ఫిట్టింగ్. ఫస్ట్ ఇది పెట్టుకోవాలి. ఇలా ఇంజన్ బిగించే ముందు ఈ బేరింగ్స్ మొత్తం కొత్త వేసుకోండి. కంపెనీ వేసుకుంటే సరిపోయింది. ఎన్ఆర్పి గేర్ సెలెక్ట్ చేసుకుందాం. గేర్ వీల్స్ని ముందుగానే ఈ పొజిషన్లో సెట్ చేసుకోవాలి. ఓకే, చిన్న హోల్లో ఇది, దాని తర్వాత హోల్లో అది ఈ పొజిషన్లో మెల్లిగా ఫిట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. గేర్ వీల్స్ ఇలా సెట్ చేశాక దీని మీద పల్సటి వాచర్ వచ్చింది, వాచర్ పెట్టాలి. 2 కౌల్స్ వస్తాయి, చిన్నది ఒకటి ఉండేది, పెద్దది ఒకటి ఉండేది. ఓకే, ఫస్ట్ చిన్నదేమో రైట్ సైడ్ ఇటు వచ్చేది. ఈ కటింగ్ ఉందిగా, కటింగ్లో ఇలా వచ్చి ఇందులో ఇలా కూర్చునేది. ఓకే, సేమ్ పెద్దది కూడా అంతే. సైడ్ కటింగ్ ఉందిగా, ఆ కటింగ్లో నుంచి ఇందులో కూర్చునేది. ఓకే, ఇలా పెట్టాక చేసుకోండి, సరిపోయింది. నెక్స్ట్ టిక్ అని సౌండ్ ఇచ్చింది కూర్చోగానే. గేర్ వీల్స్ పనిచేస్తున్నాయా లేదా చెక్ చేసుకోవచ్చు. ఓకే, గేర్లు అయితే పడుతున్నాయి, నో ప్రాబ్లం. ఈ బేరింగ్ కొద్దిగా ఆయిల్ పూసుకోండి. ఓకే, ఈ క్రాంక్ అందులో పెట్టాలి. ఇలా పెట్టేసి చెక్ చేసుకోండి ఒకసారి. మొత్తాన్ని ఆయిలింగ్ చేసుకోండి. ఫిక్స్ చేసేసా పెట్టాక ఇది 666 3 బాండ్ అయ్యి పేస్ట్ చాంబర్ మొత్తం బెస్ట్ తీసేస్తుంది మెల్లిగా. ఓకే, చాంబర్ మొత్తాన్ని ఇలా పేస్ట్ వేసేసాక వేలుతో ఇలా మొత్తం రుద్దేయండి. మొత్తం పేస్ట్ పూసాక బిగించే ముందు ఇక్కడ ఒక బుష్ ఉండాలి, ఇటు సైడ్ ఒక బుష్ వచ్చింది, చిన్న బుష్ వచ్చింది, రెండోది పెద్ద బుష్ వచ్చింది. దాని తర్వాత ప్యాకింగ్ చేసుకోండి. ప్యాకింగ్ చేశాక అవసరమైతే ఇది ఇప్పుడైనా కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు. ముందుగానే మొత్తానికి ఆయిలింగ్ వేసేసేయండి. ఈ చాంబర్స్కి గీతలు లేకుండా చూసుకుని ఫిట్ చేసేయండి, సరిపోయింది. ఓకే, పొజిషన్లో పెట్టేయాలి. మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది, ఎక్కిస్తాయి ఇప్పుడు నెట్లో తీసుకోండి. 3 లాంగ్ వస్తాయి. లాంగ్ దీనికి మీ తాయి మొత్తం షర్ట్. టీ పెడితో మొత్తం ఫుల్ టైట్ చేసేసా. బీచుకోవాలి ముందుగానే ఎట్లా ఇది తీసుకోండి. ఫస్ట్ ఇది ఇక్కడ పెట్టాక ఇది వచ్చింది స్ప్రింగ్ లాక్.
దీనికి వాచర్, ఇదేమో కింద వైపు వచ్చింది, ఇదేమో పైన. ఓకే, దీని కింద పైన ఫస్ట్ ఇది వచ్చిందండి, ఇలా తెచ్చుకోండి. నెక్స్ట్ ఇది, దీని కింద వాచర్ వచ్చింది. ఓకే, ఈ వాచర్ దీన్ని ఇలా పెట్టాలి. దానిపైన పల్సిడ్ వాచర్ కూడా వచ్చింది, 10 వోల్ట్. ఓకే, దీని కింద స్టార్స్, ఈ రెండు ఫిట్ చేసేయాలి. ఈ రెండు బిగించగా ఈ స్ప్రింగ్ వచ్చింది. ఈ స్ప్రింగ్ దీని నుంచి దీనికి వేయాలి. స్ప్రింగ్ పెట్టాక కలెక్షన్ ఇచ్చి చూడండి ఒకసారి పని చేస్తుందా లేదా. ఓకే, బాగానే పని చేస్తుంది. ఈ షాయి పెట్టేయండి ఇక్కడ. ఓకే, షాయి పెట్టాక ఈ వీల్ ఎటైనా వేసుకోవచ్చు. ఆ వీల్ పెట్టాక నెక్స్ట్ ఈ వీల్ పెట్టండి. ఓకే, వీల్ కూడా సెకండ్ వీల్ లోపల పెట్టేసాక దీనికి 2 రబ్బర్ బుష్లు వస్తాయి. ఇదొకటి, ఇది ఆయిల్ తీసుకునేది. ఇదేమో ఎగ్జైట్, ఇది హెడ్కి ఆయిల్ సప్లై చేసేవాళ్ళు. బిగించే ముందు ఈ 2 వాచర్స్ చూసుకోవాలి. ఒక బుష్ వచ్చింది, బుష్ పెట్టుకోండి. ఓకే, హెడ్ పంప్ పెట్టాక 3 స్క్రూలు వస్తాయి, 2 షార్ట్, 1 లాంగ్. లాంగ్ ఏమో ఇటు వచ్చింది, షార్ట్ ఏమో ఈ రెండింటికి. ఓకే, గట్టిగా ఫుల్ టైట్ చేసేయండి, రాసుకుడే పడతాం. ఈ జిన్ వేసుకోండి, మర్చిపోతారు. ఓకే, ఓకే పెట్టేసా, పెట్టండి. ఓకే, ఇలా పెట్టాక ఈ వీల్స్ కలుపుకుంటా స్ప్రింగ్ కూడా వేసేయండి. వాచ్లా రబ్బర్ పుష్ చేయండి. స్ప్రింగ్ లాగి ఇందులో పెట్టేయండి ఒక చేతితో. స్ప్రింగ్ పెట్టాక ఓకే ఫిట్టింగ్. ఇలాంటి 5 పిన్స్ వస్తాయి. ఇలాంటి మార్క్ దీంట్లో పెట్టేయండి. గేర్ చేంజర్ అన్నీ ఈక్వల్గా ఉండేది, ఎటైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. స్టార్ బిట్ పెట్టేయండి. ఓకే, గేర్ సాఫ్ట్. ఓకే, ఓకే ఇలా కూర్చోవాలి. వేసే ముందు స్ప్రింగులు చూసుకుని బాగుంటాయి, వేయండి, లేకపోతే కొత్త వేసుకోండి. కిక్ రాడ్దైనా గ్యాస్ వస్తుందైనా. దానిపైన క్యాప్ ఇలా సెట్ చేసాక దాని మీద క్యాప్ వచ్చింది. ఓకే, ఎల్లంకి బోల్ట్ 5వ నెంబర్. నెంబర్ ఎల్లంకి తీసుకుని ఫుల్ రెడీ చేసేయండి. బోల్ట్ బిగించాక ఇంకో వాచర్ వేసాక క్లచ్, దానికి ఒక బుష్, లోపల బుష్. ఓకే, ఇలా పెట్టేయడం. ఇలా పెట్టాక క్లచ్ అసెంబ్లీ. క్లచ్ అసెంబ్లీ పెట్టేయాలి. ఓకే, క్లచ్ పెట్టాక వాచర్ ఒకటి వేసుకోవాలమ్మా, బోల్ట్. ఓకే, 19వ బిట్ నెంబర్ బిట్ తీసుకుని ఫుల్ రెడీ చేసుకోవాలి. ఇలా
అక్కడ గన్ ఉంది, గన్ యూజ్ చేస్తా. గన్ పెట్టి టైట్ చేసేయండి. దీనికి ఒక షాయి వచ్చింది, షాయి వేసుకుని ఇది చేసుకోవాలి. షాయి చేసి ముందుగానే షాయి పెట్టేసా ఎయిట్ పొజిషన్లో తీసి ఇది 4 పలకల్లో వచ్చింది. చేసి ఫుల్ రెడీ చేసేయండి. ఓకే, ఫుల్ రెడీ చేశాక క్లాత్ ఓకే పొజిషన్లో పెట్టుకోవాలి. 3 స్టార్స్ స్క్రూస్ వస్తాయి. 1 2 3 ఫిట్ చేసేయాలి. ఫుల్ టైట్ చేసా. దీనికి బేరింగ్ వచ్చింది, క్లచ్ బేరింగ్ ఈ పొజిషన్లో వేసుకోవాలి. దాని తర్వాత క్లచ్ బిగిస్తే క్లచ్ అయిపోయినట్టే. ఈచగా దీనిలో బుష్ పెట్టుకోవడం మర్చిపోమాకండి. కొద్ది గ్రీజ్ పెట్టి అప్పుడు పోకుండా ఉండడానికి చేసుకోవాలి మెల్లిగా. ఓకే, బుషుల్లో చూసుకోవాలి. బుషులు 2 ఉంటాయి దీనికి. ప్యాకింగ్ చేసాక చుక్క పెట్టేయడం, ఇంకా వేసేసి ఇంకా బోల్డ్ తీసుకోవడం. మేము బోల్డ్ మొత్తం వేసేయడం ఇలా. వేసేసి ఫుల్ టైట్ చేసేయడం. క్లచ్ చాప్టర్ కూడా క్లోజ్. చైన్ ప్యాడ్స్ తీయాలి ఈ సైడ్. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ ఒకటి. ఓకే, ఇలా ఒకటి 2 వస్తాయి. స్టార్ స్క్రూస్ వస్తాయి 2 వైపులా 2 స్టార్ స్క్రూ ఎక్కించాక ఫుల్ టైట్ చేసేయండి. 2 వైపులా ఫుల్ టైట్ స్క్రూ చేసేసేయండి అటు ఇటు. ఓకే, చేసాక టైమింగ్ చైన్ వేసుకోవాలి. టైమింగ్ చైన్ వేస్తాను. ఓకే, టైమింగ్ చైన్ కూడా వేసేసి టైమింగ్ చైన్ కూడా సెట్ అయిపోయింది. దీనికి ఓవరైపు వచ్చింది ఇలా సేఫ్టీ గార్డ్ ఇది వేసి ఫుల్ టైట్ చేసేసాక ఇంకా మ్యాగ్నెట్ పెట్టేయడమే. ఆయిల్ ప్లేట్కి లైట్గా ఇలా పేస్ట్ అప్లై చేయండి, లీకేజ్ రాకుండా సేఫ్టీగా. ఓకే, ఇలా బిగించాక 5 నెంబర్ ఎల్లంకి తీసుకుని ఎల్లంకి బౌండ్లు వస్తాయి. దీనికి 5వ నెంబర్ ఇంకో వాచ్ కింద. ఓకే, ఇది ఒకటి 3 వేసేసాక ఫుల్ టైట్ చేయండి. ఇలా ఫుల్ టైట్ చేసుకున్నాక ఎల్లంకి బోర్డులో ఫుల్ టైట్ చేసేసాక న్యూట్రల్ లైట్ స్విచ్ కనెక్షన్ ఇచ్చేద్దాం. ఇందులో కూర్చోబెట్టి ఇందులోంచి ఇలా వచ్చి ఇలా నొక్కితే కనెక్షన్ కూడా ఫట్ అయిపోయింది. మ్యాగ్నెట్ ఎక్కించేద్దాం. కాంగ్ సాఫ్ట్కి షాయి పెట్టేద్దాం. షాయి పెట్టాక మ్యాగ్నెట్కి కటింగ్ కనబడుతుంది కదా, ఆ కటింగ్ ఆ షాయిలో కూర్చోవాలి. కూర్చోండి. కనపడుతుందా? అదైతే కనపడుతుంది, దీంట్లో అయితే కనబడట్లేదు అనుకుంటున్నా. దీనికి వాచ్ చేయండి, 14 mm వేసేయండి. ఫుల్ టైట్ చేస్తాను. పేస్ట్ పూసుకోవాలి. పోయి 2 బుష్లు వస్తాయి. ఇక్కడ ఒక బుష్, ఇక్కడ ఒక బుష్లు కన్ఫామ్గా ఉండాలా. ప్యాకింగ్ అటు ఇటు జరగకుండా చినుక్కుండడానికి సేఫ్టీగా ఉపయోగపడుతుంది. పేస్ట్ పూసేద్దాం.
నీట్గా ఇలా మొత్తానికి పేస్ట్ తీసేసాక ప్యాకింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసి వచ్చేలాగా ఇలా మంచి చేసుకోండి. ఓకే, ఇలా పేస్ట్ పూసాక ప్యాకింగ్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు ప్యాకింగ్ ఎక్కించిన తర్వాత పిస్టన్ ఎలా ఎక్కియాలంటే కింద చిన్న హోల్ పెద్ద హోల్ ఉందిగా, పెద్ద హోల్ వచ్చేసరికి కార్బేటర్ వైపు వెళ్ళేది, చిన్న హోల్ వచ్చేసి సైలెన్సర్ వచ్చేది. ఆ మార్క్ చూసుకోవాలి. ఓకే, పిస్టన్ ఎక్కించేసా, పిస్టన్ లాక్ కూడా వేసేసాప్పుడు దాని తర్వాత బోర్ తీసుకోవాలి. బోర్కి కొద్దిగా ఆయిల్ ఎక్కించుకొని లూబ్రికేషన్ చేసి బోర్ ఎక్కించుకోవడమే. బోర్ ఎక్కించే బోరు టాప్లో ఉంది. టైమింగ్ కూడా తీసుకోవచ్చు మీరు కావాలంటే, టైమింగ్ కూడా ఉంది. బోర్ బుష్ ఒకటి వేసేసి గ్యాస్ కిట్ వేసేసి హెడ్ అయిపోతుంటా. ఓకే, దీన్ని కూడా పేస్ట్ అప్లై చేసేసా. తర్వాత గ్యాస్ కిట్ వేసేస్తున్నా. గ్యాస్ కిట్ పొజిషన్ 20 గ్యాస్ కిట్ ఇలా ఉండాలి. ఓకే, గ్యాస్ కిట్ కూడా ఓకే. హెడ్ ఎక్కిచ్చేద్దాం. స్టడ్ వేసేయండి. దీనికి వాచ్ వేసే వాచర్ కంపల్సరీగా ఉండాలి. షేప్ గమనించేయండి. 4 స్టడ్లు వస్తాయి, 4 వాచ్లు వస్తాయి. ఓకే, డన్. ఇక్కడ కూడా 2 వస్తాయి 10mm. ఒకటి ఇటొకటి. ఓకే, ఈ ముందు ఫుల్ లైట్ చేసుకోండి. బోల్డ్ మొత్తం మిక్స్ చేసేదా. క్యాంప్స్ ఆఫ్కి బుష్ వచ్చేది ఒకటి బుష్ చేయండి ముందుగానే. టైమింగ్ చెయిన్ ప్లేట్ వీల్ తీసుకుని సెట్ చేద్దాం. టైమింగ్ సెట్ చేసుకోవాలి ముందుగానే. ఈ గీత ఉందిగా, దీని ఆపోజిట్ ఈ టైమింగ్. దాని తర్వాత టైం చేసి నెట్ బిగిచ్చేసి టైం స్టాండ్ బిగిచ్చి వదిలేసి అయిపోతే ప్లాటినా కవాస్కి బండి బోర్ వీడియో ఫిట్టింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఓకే, బాయ్. దీనికి వాచ్ వేసే వాచర్ కంపల్సరీగా ఉండాలి. షేప్ గమనించేయండి. 4 స్టడ్లు వస్తాయి, 4 వాచ్లు వస్తాయి. ఓకే, డన్. ఇక్కడ కూడా 2 వస్తాయి 10mm. ఒకటి ఇటొకటి. ఓకే, ఈ ముందు ఫుల్ లైట్ చేసుకోండి. బోల్డ్ మొత్తం మిక్స్ చేసేదా. క్యాంప్స్ ఆఫ్కి బుష్ వచ్చేది ఒకటి బుష్ చేయండి ముందుగానే. టైమింగ్ చెయిన్ ప్లేట్ వీల్ తీసుకుని సెట్ చేద్దాం.